చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని కేసులు పెట్టడమే కాదు, అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడా లేని ఎటువంటి అపవాదు లేని లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ ఇప్పటికే చూసాం. సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదా కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడిగిన ఆనిముత్యం లాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది. కేవలం ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని ఈ రోజున మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు. ఎవరు బెదిరేది లేదు. పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటాం. త్వరలో మిథున్ రెడ్డి గారి బయటకు వస్తాడు. కాలక్రమేణా మళ్లీ చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పి వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తున్నారు.